హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి శారీలో బ్లౌజ్ అండి. శారీలో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఇలా బాక్సులు వచ్చింది. ఎప్పుడైనా రన్నింగ్లో బ్లౌజ్ వస్తే అది కుట్టించుకోకండి, దాంట్లో ఆపోజిట్ కలర్ కుట్టియండి. ఫ్లవర్ కలరు హాఫ్ పట్టు అయితే తీసుకొచ్చారు, దాన్ని కుట్టని. ట్యాజిల్స్ వచ్చేసి ఇలా డిజైన్ చేశానండి. ఇలా ఉన్నాయో చూసి నచ్చితే లైక్ చేయండి. బ్లౌజ్ ఎప్పుడైనా సరే రన్నింగ్ బ్లౌజ్ వస్తే అలా కుట్టించుకోకండి, ఆపోజిట్ కుట్టించుకుంటేనే లుక్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి నెక్ దగ్గర రివర్స్ తిప్పుదాం అనుకున్నానండి. రివర్స్ తిప్పితే తొందరగా అయిపోతుంది స్టిచ్చింగు, హెమ్మింగ్ పని కూడా ఉండదు, కాకపోతే నీట్గా కనిపించదు. అయితే హాఫ్ పట్టు రివర్స్ తిప్పేసినా మంచిగా తిరిగిద్ది. సిల్క్ అయితే ఖచ్చితంగా హెమ్మింగ్ చేపియాలి, హాఫ్ పట్టు తిప్పేసినా బాగానే ఉంటుంది. కాకపోతే నీట్ ఫినిషింగ్ అనేది హెమ్మింగ్ చేస్తేనే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి, లుక్ బాగుంటుంది. అయితే హెమ్మింగ్ అయితే వీళ్ళని హోంవర్క్ చేయించాక చెయ్యాలి. పిల్లలు వచ్చారు, వాళ్ళతో హోంవర్క్ చేపిస్తున్నా. మా చిన్న బాబు వచ్చేసి నర్సరీ అవ్వలేదండి, డైరెక్ట్ ఎల్కేజీలో జాయిన్ చేసాము. ఆల్ఫాబెట్స్ రాయమంటే అసలు రాయడు, బద్ధకం ఎక్కువ. చెయ్యి పట్టుకొని రాపిస్తేనేమో నాకు వచ్చు అనేసి అంటాడు. రాపిస్తున్నాను. ఇది అయిపోయాక హెమ్మింగ్ అయితే చెయ్యాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.